హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెయిర్ కట్స్ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయ్యాను. చూసారా, ఇద్దరము పోటాపోటీగా హెయిర్ కట్ చేయడానికి రెడీ అయ్యాం. నా దువ్వుని బాగుందంటే నా దువ్వుని బాగుంది, మీ దువ్వుని బాగుందంటే మీ దువ్వుని బాగుందని పేచీ పెడుతున్న మా చెల్లి. ఇంతకీ నేను చేసిన ఈ హెయిర్ కట్స్ ఎలా చేశాను ఏంటి అన్నది చక్కగా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకటి కాదు, రెండు హెయిర్ కట్స్, అంటే ఇద్దరికి హెయిర్ కట్ చేయడానికి రెడీ అయ్యాను. ఏమేమి హెయిర్ కట్స్ చేస్తున్నాను, అలానే నేర్చుకుంటున్నారు కదా నా దగ్గర ఇద్దరు. ఆ ఇద్దరికి మరి హెయిర్ కట్ చేస్తున్నప్పుడు ఎలా హెయిర్ కట్ చెయ్యాలి, అసలు స్టార్టింగ్ మన దగ్గరికి హెయిర్ కట్ చేయించుకోవటానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కట్ కావాలి ఏంటి అని అడుగుతాము. అది పరిపాటి. అలా వాళ్ళు మనకు చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా వాటర్ స్ప్రే చేసి, ఆ తర్వాత చెవుల పక్కన పాపిటి దగ్గర మొత్తం ఎక్కడ చిక్కు లేకుండా నీట్‌గా దువ్వేసుకోవాలి. అలా దువ్వుతూ ఉండంగా చూడండి, ఆ చివర్లు ఒకవైపు పొట్టి, ఇంకోవైపు పక్కకు తిరిగి, పొడవు, పొట్టి అలా చివర్లు గజిబిజిగా ఉన్నాయి గదా! మళ్ళీ ఇంకొకసారి వాటర్ స్ప్రే చేసి, ఆ తర్వాత పైనుంచి కింద దాకా నీట్‌గా దువ్వుతూ, ఇలా దువ్వేటప్పుడు కంపల్సరీగా ముచ్చెల గుంట దగ్గర ఇంకొక్కసారి దువ్వెన్ని అలా ముచ్చెల గుంటకి టచ్ అయ్యేటట్టుగా దువ్వి, ఆ తర్వాత వీపుకి స్ప్రెడ్ చేసుకోవాలి హెయిర్. పొడి పొడిగా ఉన్న జుట్టుకి, తడి తడిగా ఉన్న జుట్టుకి తేడా ఉంటుంది హెయిర్ కట్ చెయ్యాలి అంటే. అంటే కొంచెం పొడిగా ఉన్న జుట్టుకి అసలు పొడిగా ఉన్న జుట్టుకి హెయిర్ కట్ చేయకూడదు. తడి జుట్టుకి ఇట్లా జుట్టుకి వాటర్ స్ప్రే చేసి తడుపుకున్న తర్వాత హెయిర్ కట్ చేయాలి. అందుట్లో నేను చేస్తున్న ఈ కట్ ఏంటో తెలుసా? మరీ డీప్ యూ కట్. ఆ పాప నన్ను అడిగింది డీప్ యూ కట్. ఇంత లాంగ్ హెయిర్‌కి డీప్ యూ కట్ చేస్తే అందం ఉండదు. అంటే మిడిల్‌లో చాలా పొడవు ఉంటుంది. ఆ చివర ఈ చివర పొట్టవుతుంది. అలా క్లచ్ పెట్టుకున్నప్పుడు హెయిర్ కట్ తేడా ఉంటుంది. అందుకని ఆ పాప అడిగిన దానికి, నేను చేసిన దానికి మధ్యస్థం అన్నట్టు అటు స్మైలీ యూ కట్ కాదు, ఇటు డీప్ యూ కట్ కాకుండా మిడిల్‌లో కొంచెం అన్నట్టు అట్లా సరిచేసి కట్ చేయడానికి రెడీ అయ్యాను. మళ్ళీ హెయిర్ కట్ చేసిన తర్వాత 1కి 2 సార్లు ఏ రకంగా అయితే మనం దువ్వి హెయిర్ కట్ చేసామో సేమ్ అదే పద్ధతిలో మళ్ళీ ఇంకొకసారి పైనుంచి కిందకి 1కి 2 సార్లు నీట్‌గా దువ్విన తర్వాతే మళ్ళీ ఇంకొకసారి ఆ చివర్లు కొంచెం ఎక్స్‌ట్రా కంపల్సరీగా వస్తదండి. ఆ వచ్చిన వెంట్రుకని మళ్ళీ కొంచెం ట్రిమ్మింగ్ చేసేసేయటం అంతే. చిటికెలో నేను చేసిన ఈ హెయిర్ కట్ ఎలా ఉంది ఏంటి? సరే, మామూలుగా అయితే డ్రైయర్ పెట్టేస్తాను. హెయిర్ కట్ అయిపోయిన వెంటనే డ్రైయర్ పెడదామని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నానా? పెట్టాలి గదా! ఆ హెయిర్ కట్ చేసినప్పుడు డ్రైయర్ పెడితేనే చాలా అందంగా బావుంటుంది. సరే, ఒక్క నిమిషం డ్రైయర్ పెడతాను అనంటే, "ఆంటీ, నాకు డ్రైయర్ వద్దులే ఆంటీ, ఇలానే చాలు. ఫ్రెష్ గాలికే ఆరిపోతుంది. నాకు డ్రైయర్ వద్దు" అని చెప్పింది. ఇంకేమి ఆ పాప వద్దు అంటే నేను ఆగిపోయాను గానీ, నేను అదే ఎలా చెప్పాలి, తను కావాలి అనంటే నేను వద్దు అని పెట్టకుండా ఉండలేదు కదా! అందుకని దువ్వెనతో నేను ఎలా ఆ చివర్లు కూమ్ చేస్తున్నాను, అదంటే రివర్స్‌లో ఎలా చేస్తున్నానో చూడండి. ఎంత చేసినా ఈ పాప వెంట్రుకలు గట్టిగా బిరుసుగా ఉంటాయండి. చివర్లు అస్సలు వంగవు. అదే డ్రైయర్ పెడితే కొంచెం అంటే కొంచెం చేంజ్ వస్తది. కానీ నాకొద్దు ఆంటీ అనటం వల్ల నేను పెట్టకపోవటం. ఆ తర్వాత తను చేయించుకున్న ఈ హెయిర్ కట్ కంప్లీట్ అవుతూ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా క్లిప్ పెట్టుకోవటం అంతే, డన్. ఆరిన తర్వాత కొంచెం ఆ చివర్ల అందం వస్తదండి. ఇప్పుడైతే నాకు ఇంకా తడి ఉన్నది కాబట్టి కొంచెం టైం పడతది. ఒక పాపకి, అంటే ఈ పాపకి హెయిర్ కట్ కంప్లీట్ చేసేసానా, అయిపోయింది కదా హెయిర్ కట్టు. ఈరోజైతే నేను ఒకళ్ళకి కాదు, ఇద్దరికి హెయిర్ కట్స్ అని మీకు ముందుగానే చెప్పాను గదా! ఇందాక ఆ పాపకి హెయిర్ కట్ కంప్లీట్ అవ్వటమే. ఇదిగో ఈ మేడం గారు రెడీ అయ్యారు. నాకు గూడా హెయిర్ కట్ కావాలక్కా అంటూ. సరే, ఇంకెందుకు ఆలస్యం అన్నట్టు హెయిర్ కట్ చేయటానికి రెడీ అయిపోయామా? ఎవరికి ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నది మీరు లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తేనే, అలానే కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు హెయిర్ కట్ చేస్తున్నప్పుడు ఆ హెయిర్ అదేంటమ్మా ఫోల్డింగ్ చేయటం, డ్రైయర్ పెట్టడం ఉంటుంది చూసారు. అప్పుడు కష్టం ఏంటి ఎలా ఉంటుంది, సుఖం అంటే ఎలా ఉంటుందన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో చక్కగా షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకుంటుంది ఎవరు, చేస్తున్నది ఎవరు, ఇందాక చెప్తాను అన్నాను కదా! వీళ్ళు ఇద్దరు నా దగ్గర పార్లర్ కోర్స్ నేర్చుకుంటున్నారండి. మరి ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ బై హ్యాండ్ రావాలి అంటే మరి ప్రాక్టీస్ చేయాలి కదా! వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా చక్కగా దువ్వుతూ చెవుల పక్కన,
అలానే పాపిడి దగ్గర నుంచి ముచ్చిలిగుంట దగ్గర దాకా అలా పైనుంచి కింద దాకా నీట్‌గా చిక్కు లేకుండా దువ్వాలి. దువ్వుతుంది. దువ్వుతుంది. ఎవరు? మా జ్యోతమ్మ చక్కగా హెయిర్ కట్ చేస్తానక్క. నేను చేస్తాను. మీరు నాకు ఎలా చేయాలో చెప్పండి. ఇందాక చేశారు కదా! అమ్మాయికి అలా చూసాను గదా! సేమ్ అదే హెయిర్ కట్ కదా! నేనే చేస్తాను అని చెప్పి మొదలుపెట్టేసిందండి. మధ్య మధ్యలో అలా కాదమ్మా ఇదిగో ఇలా దువ్వు, ఇలా చెయ్యి అని చెప్పి చెప్తూనే ఉన్నాను. చెప్తూనే ఉండాలి. ఎప్పటికి నిత్య విద్యార్థి అండి. ఒక వర్క్ మనం నేర్చుకుంటున్నప్పుడు కొత్త కొత్తయి వస్తూ ఉంటాయి. పాతయి మరుగున పడుతూ ఉంటాయి. మళ్ళీ కొత్తయి మనం ఏం చేయాలి, ఎలా చేయాలని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు హెయిర్ కట్ ఎంత చేయాలి? ఇదిగో ఈ కొంచెం నువ్వు కట్ చెయ్యి. అసల ఎంత అంటే ఈ హెయిర్ కట్‌కి డీప్ యూ కట్ అడిగింది. ఎంత హెయిర్ అయితే కట్ చేయాలో అంతవటికి నేను కట్ చేస్తాను. ముందుగా అయితే ఈ చివర్లు ఈ కొస కొంచెం కట్ చేయి. ఇదిగో సిజర్ పట్టుకునే విధానం ఇలా. అలా కాదు ఇలా అని చెప్పి చెప్తూ అదిగో ఆ చేతిని ఎలా పట్టుకున్నాము? ఇదిగో ఇలా కట్ చేయాలి అని చెప్పి తను ఎంతైతే హెయిర్ కట్ చేసిందో సేమ్ అంత ఆ కొంచెం వెంట్రుకలకి ఆ చివర ఇదిగో ఇలా పట్టుకొని హెయిర్ కట్ చేయాలి అని చెప్పి 1కి 2 సార్లు చూయించుతూ ఇదిగో 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 దువ్వే విధానం చూడండి. అలా కాదు. ఇటువైపు చూడు ఎలా ఉందో, ఇటువైపు చూడు ఎలా ఉందో, ఇటు పక్కకి రాకూడదు. అటువైపు చూడు ఎలా ఉందో అన్నది గమనించి మళ్ళీ ఇంకొకసారి దువ్వు అంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు అందుట్లో నేర్పుతున్న వాళ్ళు పక్కనున్నప్పుడు కొంచెం కంగారు, కన్‌ఫ్యూజు అవుతూ ఉంటారు కదా! అందుకని మళ్ళీ ఇదిగో పైనుంచి ఇక్కడిక్కడ స్ప్రెడ్ చేస్తే కుదరదు అని మళ్ళీ పైనుంచి కిందకి దువ్వుతూ ఇదిగో ఇలా దువ్వకూడదు, ఇదిగో ఇలా పక్కకు దువ్వు అని చెప్పి అలా మా జ్యోతికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ హెయిర్ కట్‌ని బట్టి మనం హెయిర్‌ని పార్టిషన్స్ చేసుకోవాలి. ఈరోజు నేను చేసిన ఈ 2 హెయిర్ కట్స్ డీప్ యూ కట్సేనండి. అందుకని ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఇందాక తను ప్రాక్టీస్ చేసింది. కొంచెం జుట్టు కట్ చేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? తను ఎంతైతే డీప్ యూ కట్ అడిగిందో అంత మటికి కట్ చేస్తున్నాను. ఇక్కడ మీకొక విషయం చెప్పటం మర్చిపోయానండి. నా దగ్గర అను ఆర్గానిక్స్ హెన్నా లీప్ పౌడర్ అంటే హెన్నా పౌడర్ ఉంది కదా! ఆర్గానిక్ హెన్నా పౌడరు. ఆ హెన్నా పౌడర్ తీసుకెళ్ళి వాడటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎంత జుట్టయితే నేను కట్ చేశానో ఈ నెల రోజుల్లో అంత జుట్టు పెరిగింది. అక్క నాకు హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అయింది. రీగ్రోత్ వచ్చింది. జుట్టు మంచిగా పెరిగింది. కానీ నేను చేసిన పొరపాటేంటో తెలుసా? హెయిర్ కట్ హెన్నా పెట్టుకునేటప్పుడే ముందుగా కొంచెం హెయిర్ ట్రిమ్మింగ్ చేయించుకున్నట్టయితే బావుండేది. ఆ చివర్ల సన్నం అలానే పెరుగుతూ వచ్చింది కాబట్టి ఈ ఒక్కసారికి నాకు హెయిర్ కట్ చెయ్యండి. నెక్స్ట్ టైమ్ అయితే నేను ఇంకా హెయిర్ కట్ చేయించుకోను. చక్కగా జుట్టు పెంచుకుంటాను. మన దగ్గర అంటే నా దగ్గర తీసుకెళ్ళిన హెన్నా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అని చెప్పి హ్యాపీగా చెప్తూ ఉంది. అందుకని ఎంత పెరిగిందో అంతవటికి ఆ చివర్లో ట్రిమ్మింగ్ చేశాను. అంటే దగ్గర దగ్గర 3 అంగుళాల పొడవు అయిన వెంట్రుకలు పెరిగినియి. అలానే ఏం చెప్పాలనుకుంది ఆ పాప నాకేం అదే మా సిస్టర్ ఏం చెప్పింది నాకు, నేను చక్కగా జుట్టు పెంచుకుంటాను. ఈ హెన్నా వల్ల రీగ్రోత్ ఉంది. హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉంది. మంచిగా జుట్టు చూడండి ఎంత నల్లగా నిగనిగలాడుతూ ఉందో. భలే ఉందక్క నాకు హెన్నాను. అందుకని ఈ కొంచెం ట్రిమ్మింగ్ చెయ్యనని చెప్పి చెప్పటం వల్ల ఆ కొంచెం ఎంతైతే తను అడిగిందో అంతవటికి హెయిర్ కట్ చేయటం, డీప్ యూ కట్ చేయటం, ఇంకా ఇంకొంచెం ఇంకొంచెం డీప్ యూ కట్ చేయొచ్చు. కానీ పెంచుకుంటా అన్నప్పుడు పొడవుగా పెరుగుతున్నప్పుడు ఆ హెయిర్ కట్ అలానే వస్తది కాబట్టి అప్పుడు తేడా ఉంటుంది. కాబట్టి నేను మరీ డీప్‌గా కట్ చేయకుండా అలా కట్ చేయనట్టుగా ఆ చివర్లు కొంచెం తగ్గించి కట్ చేశాను. అలానే నాకు కూడా డ్రైయర్ వద్దక్కా అని చెప్తూ ఉంటే, సరే డ్రైయర్ లేకపోతే ఒక్కొక్కసారి కరెంట్ పోయినప్పుడు డ్రైయర్ లేకుండానే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి నేను ఇప్పుడు ఈ చివర్లు చూసారా ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో, మా జ్యోతి ఎంత కష్టపడుతుందో ఆ జుట్టుని అలా ఫోల్డింగ్ చేయటానికి. అసలు భలే ఇబ్బందవుతుందండి. కొత్తగా నేర్చుకునేటప్పుడు ఆ చివర్లు డ్రైయర్ పెడుతూ కూడా లోపలికి హెయిర్‌ని అలా ఫోల్డింగ్ చేయాలి అంటే కొంచెం కష్టమైన పనే. కానీ మన ప్రాక్టీస్ మీద వస్తుంది. అప్పుడు మొదలుపెట్టింది, "అక్క మీ దువ్వెనకైతేనే చక్కగా ఫోల్డింగ్ అవుతుంది. నా దువ్వెనకి ఫోల్డింగ్ అవ్వట్ల. ఆహా! నాకు మీ దువ్వెనే కావాలి. ఆహా!" అంటే, "సరేరా తీసుకో. నేను చేస్తున్న ఈ ఈ దువ్వెనతోనే నువ్వు కూడా తీసుకొని చక్కగా ఫోల్డింగ్ చెయ్యి" చెప్పి అంటూ ఇదిగో ఇద్దరం ఇదిగో ఎలా పట్టుకోవాలి జుట్టుని చూడండి నేను ఎలా ఆ చివరిదాకా దువ్వి అలా
మెలిక తిప్పి ఎలా లాక్ చేసి పెట్టానో ఒక్కసారి గమనించండి. మళ్ళీ ఇంకొకసారి చూయిస్తున్నాను. ఒక్కొక్కసారి చూయించేటప్పుడు కూడా భలే కష్టంగా ఉంటుందే! ఎందుకంటే అలవాటైన చెయ్యి ఫాస్ట్‌గా వస్తుంది. అలా కాదు ఇదిగో ఇలా పట్టుకొని ఇలా చెయ్యి అని చెప్పి నిదానంగా చూయిస్తున్నప్పుడు కూడా మనం గూడా ఒక్కొక్కసారి తప్పు చేస్తూ ఉంటామండి. అలా కాకుండా ఇదిగో ఇలా అని నా పాటికి నేను స్పీడ్‌గా అలా చేస్తూ ఇదిగో ఇలా జుట్టుని అలా మెలిక తిప్పి ఇదిగో ఇలా లాక్ చేసి అలా పట్టేసుకో. చక్కగా జుట్టు మంచిగా ఆ చివర్లు డ్రైయర్ లేకపోయినా వచ్చేస్తుంది. ఇప్పుడు కరెంటు అదేనండి. ఎలా చెప్పాలి? ఈ పా ఈ మ్యా ఈ చెల్లి వద్దు అంది కాబట్టి నేను డ్రైయర్ ఆపాను. అదే ఒక్కొక్కసారి మనం చేస్తున్నప్పుడు కరెంట్ పోయిందనుకోండి, డ్రైయర్ పెట్టడానికి కుదరదు కాబట్టి, అప్పుడు ఇలా జుట్టుని చివర్లు అలా ఫోల్డింగ్ చేసేసుకొని, ఆ తర్వాత ఇదిగో ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవటమే అని చెప్పటం. లేదంటే క్లచ్ అయితే క్లచ్, ఫ్లక్కర్ అయితే ఫ్లక్కర్, క్లిప్ అయితే క్లిప్, లేకపోతే బ్యాండ్ అయితే బ్యాండ్. మొత్తానికి హెయిర్ కట్ మా చెల్లికి కొంచెం అంటే కొంచెం ఎంత హెన్నా పెట్టుకున్నప్పుడు ఎంతైతే జుట్టు పెరిగిందో అంత జుట్టు నెల రోజులు కష్టపడిన జుట్టునంతా అలా కట్ చేయించుకుంది కదా! నెక్స్ట్ టైం పెంచుకుంటదంటండి. మళ్ళీ 6 నెలల తర్వాత ఈ చెల్లికి జుట్టు ఎంత పెరిగింది అంటే రెగ్యులర్‌గా మనకి హెయిర్ గ్రోత్ ఉండాలి, హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉండాలి అంటే, మంచిగా పొడవైన జుట్టు రావాలి అంటే ఆర్గానిక్స్ హెన్నా నెలకి 2 సార్లు గనక పెట్టుకుంటే మంచి గ్రోత్ అయితే వస్తుందండి. నిదర్శనం లైవ్‌గా కనిపిస్తూనే ఉంది నాకు. అలానే నెక్స్ట్ టైమ్ ఇంకొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ జుట్టెంత పెరిగింది అన్నది మీతో షేర్ చేసుకోవటానికి ఆ టైంలో ఈ వీడియోని కొత్త వీడియో చేసినప్పుడు డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి తప్పకుండాను. హెయిర్ కట్టు డ్రైయర్ పెట్టకుండానే హెయిర్ కట్ చేయటము, అదేనండి హెయిర్ కట్ చేయటము, డ్రైయర్ పెట్టకుండానే రబ్బర్ బ్యాండ్ తొడగటం ఇయన్నీ అయిపోయినాయి గదా! చూడండి జుట్టు ఆరిపోయిన తర్వాత ఎంత చక్కగా, ఎంత మంచిగా ఆ చివర్లు ఎంత బాగున్నాయో చూడండి. జుట్టు చూడండి నల్లగా నిగనిగలాడుతూ మంచిగా ఉందా? మీకు కూడా మా ఇద్దరి చెల్లెలకి నేను చేసిన హెయిర్ కట్టు, మా జ్యోతి చేసిన హెయిర్ కట్టు ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. చూసారా? మీ దువ్వెన బావుందంటే, మీ దువ్వెన బావుందని మా ఇద్దరు అంటే మేమిద్దరం అలా గొడవ పడుతూ మేమిద్దరం అంతేనండి. జ్యోతి నేనిద్దరం గురు శిష్యురాలైనా గొడవ చేస్తూ ఉంటాం. ఇంతకీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. మళ్ళీ కొత్త వీడియోతో.